వరడవ్వ 70th పుట్టినరోజు బర్త్డేనా మజాకా. ఓ సూపర్ సూపర్. ఇంకా బాలయ్య గారు చాలా సంతోషం. బ్రదర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అంటే 70th ఆ రోజుల్లో నాన్నగారు 70th బర్త్డే జరుపుకున్నారు. అలాగే ఎంతోమంది కళాకారులు సీనియర్లు ప్రముఖులు జరుపుకున్నారు. అలాగే నటులు డ్యాన్స్లో డ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి చిరంజీవి గారి డ్యాన్స్ అంటే వారికి. కాబట్టి చిరంజీవి గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు మరి వాళ్ళ నాన్నగారిని ఎందరో నా అన్నతమ్ములకు ఎందరో నా ఆడపడుచులకి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు బిడ్డ లాంటి వాడైన చిరంజీవికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ. సూపర్. ఏఎన్ఆర్ గారు సార్ చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన కష్టం అదంతా చూస్తుంటే అప్పట్లో నేను బాగా డ్యాన్స్ చేసేవాడు. డ్యాన్స్కి పెట్టింది పేరు నాగేశ్వరరావు అనేవాడు. ఆ తర్వాత చూస్తే ఎవరో కొత్త కుర్రాడు వచ్చాడు బాగా చేస్తున్నాడని చెప్పినప్పుడు అలా చూస్తే అప్పుడు అది ఎవరంటే చిరంజీవి తెలిసింది. వారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటాను. ఓకే. ఇంకా నేనే విజయ్ దేవరకొండ మీరు ఒక్కొక్కరిని అడగడం నేను చెప్పడం కంటే సూపర్ స్టార్ కృష్ణ గారు హే రోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 70th బర్త్డే కాదు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హే మాట్లాడుతున్నావు అమ్మా రోజా గారు. చిరంజీవి అన్నయ్య అంటే ఎవరికైనా అభిమానమే. పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నా. ఏంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు నువ్వు కూడా చెప్పు. ఓకే. సిద్ధు. సో ఇట్లా చాలా మంది లైక్ ఎవరినైనా తీసుకొని మనం సరదాగా అంటే ఇలాగా రాధిక ఇట్లా కాదు కానీ అట్లా ఇట్లా అరే నేను ముందే చెప్తున్నా అన్న పుట్టినరోజు నాది ఏది 70 పుట్టినరోజు దావతేది మరి అట్లా ఉంటుంది మరి దావతేది. సో ఇక పాలిటీషియన్స్ వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి మనం స్టాలిన్ దగ్గరికి వద్దాం. స్టాలిన్ మూవీలో మీకు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఆయనతో కలిసి సీన్ షేర్ చేసుకునేటప్పుడు ఏమనిపించింది? అంటే గుండెలు దడదలాడాయా? ఇంకా అక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఇంకా అంతే. ఇంకా ఆయన అంటే ఇప్పటికి కూడా ఇంత నేను ఆయనతో యుఎస్కి కూడా వెళ్ళాను. ఒక 7-8 days ఆయనతో ప్రయాణము. పక్క రూమ్లు శ్రీకాంత్ అన్న, రవితేజ్ అన్న, నేను ఆ రూమ్లో అన్నయ్యతోనే పాటు భోజనం చేసేవాళ్ళం. అన్నతోనే పాటు రూమ్లో ఆడుకునే వాళ్ళం, మంచిగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం. సో అంత ఉన్నా కూడా మళ్ళీ చిరంజీవి గారు కనబడితే ఏదైనా ఫంక్షన్లో ఇట్లాగే చూస్తుంటాను దూరంగా నిలబడి, లేదంటే ఎక్కడైనా కూర్చొని ఉంటాను కదా, అట్లే అన్నయ్యనే చూస్తూ ఉంటాను. అంటే ఎంతసేపు చూసినా కూడా చూస్తూనే ఉంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఆ స్వామివారి ముందు నిల్చిన తర్వాత అట్లే ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఎవరు నన్ను నెట్టొద్దు, నేను స్వామివారి ముందే అట్లాగే చూస్తూ ఉండాలి అన్నట్టు ఉంటుంది కదా. లిటరల్గా చెప్తున్నానండి, గాడ్ ప్రామిస్. నన్ను అన్నయ్య ఎన్నిసార్లు ఎఫ్ఎన్సీసీ క్లబ్లో వేరే చిన్న కార్యక్రమాలు అంటే చిన్న మీన్స్ దాని ఉద్దేశం అది కాదు. ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు తను వచ్చినప్పుడు కానీ, లేదా ఇంకా జేఆర్సీ ఫంక్షన్లో ఎక్కడైనా ఫంక్షన్స్ పెద్ద 100 days ఫంక్షన్స్ కానీ గెస్ట్గా వచ్చినప్పుడు కానీ అవన్నీ ఆ ఫంక్షన్స్లలో నేను వెళ్ళినప్పుడు ఆయన అట్లే చూస్తుంటాను అంతే. నాకు కళలో రాని రోజు ఉండదు. ఈ మాట రవీంద్ర భారతిలో కూడా ఆయన అన్నారు. నేను ఎంతవరకు శివారెడ్డి